హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ప్రెగ్నెన్సీ అంటే ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ కదా, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం అది. సో ఇప్పుడు ఈరోజు నేను ఆ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని. అంటే నాలాగా ఇంకెవరు అలా ఫేస్ చేయకూడదు. ఒకవేళ అలా ఫేస్ చేసి ఉంటే ఇక్కడి నుంచైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని. ఈమె ఏదో చెప్తుంది, ఫార్వర్డ్ చేసేద్దాం అని మాత్రం అనుకోవద్దు. నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయము, ముఖ్యంగా లేడీస్ చాలా మంది చూడాల్సిన విషయము. సో అందుకని ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలీదు. సో లైక్స్ అయితే ఖచ్చితంగా చేయండి. లైక్స్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇంకా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత 6 monthsకి అయితే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. నేను మ్యారేజ్కి ముందు మనం పీరియడ్స్ డిలే చేసుకుందాం అని చెప్పి మనం మెడిసిన్స్ వాడతాం కదా. సో ఆ మెడిసిన్ అనేది నేను వేసుకున్నాను, ఒక 2 times వేసుకున్నాను అనమాట. అది అంతకుముందు నాకు రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వచ్చేవి. ఎప్పుడైతే నేను ఆ మెడిసిన్ యూజ్ చేశానో అప్పటి నుంచి నాకు పీరియడ్స్ రావడం ఆగిపోయింది. నాకు దాని తర్వాత ఇమ్మీడియట్గా నాకైతే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇలా పీరియడ్స్ ఎందుకు రావట్లేదు, డిలే అయితే ప్రెగ్నెన్సీ ఎట్లా ఏంటి అని నేను టెన్షన్ పడి హాస్పిటల్కి అయితే వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమో నాకు డేట్ రావడం, పీరియడ్స్ రావడానికి నాకు మెడిసిన్ ఇచ్చారు. సో నేను ఆ మెడిసిన్ వాడుతున్నాను కదా, పీరియడ్ వచ్చిద్దేమోనని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. కానీ నాకు పీరియడ్ రాకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కానీ నాకు ఆ విషయం తెలీదు. పీరియడ్స్ లేట్గా వస్తున్నాయి కదా, నాకు దట్టు థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లం ఉందన్నమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పీరియడ్స్ కూడా లేట్గా వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ ఎందుకు కన్ఫర్మ్ అయ్యిద్ది అని నేనైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోలేదు. తీరా చూస్తే నాకు అప్పటికే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయి నాకు 2 weeks పైన అవుతుంది. నేను లేట్గా చెక్ చేసుకోవడం వల్ల అది కన్ఫర్మ్ అయ్యింది. మార్నింగ్ నాకు పాజిటివ్ అని వచ్చింది. మా హస్బెండ్ అన్నారు ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. సో నెక్స్ట్ డే తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ ఈలోపే నాకు ఆ రోజు midnight 12 o'clock 6 నుంచి నాకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది. బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేసరికి నాకు తెలియదు, డేట్ వచ్చేసిందని అనుకున్నాను కానీ ఇది మిస్క్యారేజ్ అని చెప్పి నాకు తెలియదు. సో ఇంకా అది కంటిన్యూగా నాకు బ్లీడింగ్ అవుతూనే ఉంది. నాకు పీరియడ్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అలా బ్లీడింగ్ అవడం నేను చూడలేదు. సో నేను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇలా మిస్క్యారేజ్ అని చెప్పారు. మిస్క్యారేజ్ అని చెప్పిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం చాలా బాధపడ్డాము. ఈ మిస్క్యారేజ్ ఎందుకు వచ్చింది అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ నేను ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు డాక్టర్ని నన్ను అడిగాను అనమాట. ఆవిడకి ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు కానీ నాకు ఒక టెస్ట్ రాశారు. ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు వినకపోయినా పర్లేదు కానీ ఇక్కడి నుంచి మాత్రం కంపల్సరీగా చూడండి వీడియో. నేను ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. థ్రాంబోసిస్ అని సంథింగ్ ఏదో టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ వచ్చేసి 16,000 అనమాట. ఆ 16,000 నేను టెస్ట్ చేయించుకుంటే 3-4 days తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. ఆ టెస్ట్ ఏంటి, నాకు పాజిటివ్ వచ్చింది. ఏంటి, ఆప్లా అని చెప్పి హార్ట్కి వెళ్ళే నర్వ్స్లో బ్లాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఆప్లా అనేది నేను కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇవన్నీ నేను వీడియోలో అటాచ్ చేస్తానులేండి. ఆప్లా పాజిటివ్ వస్తేనంట నాకు ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే త్రూ అవుట్ ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అని అన్నారు. ఎవ్రీ డే నాకు ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వరకు నన్ను ఇంజెక్షన్స్ చేయించుకోమని చెప్పి డాక్టర్ నాకు సజెషన్ ఇచ్చారు. అది చేయించుకుంటేనే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది, లేదంటే ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు. నేను మీకు ఇంపార్టెంట్గా ఈ విషయం చూసే ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నాను. మీకు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా ఏదైనా కానీ మీరు పీరియడ్ డిలే అవ్వడానికి మాత్రం మీరు ఖచ్చితంగా మెడిసిన్ వేసుకోవద్దు. అది వేసుకుంటే మనకి బాడీలో బ్లడ్ అనేది గడ్డలు కట్టేసి అది ఎక్కడ బ్లాక్ అవుతుందో తెలియదు. మనకి హార్ట్లో బ్లాక్ అవ్వచ్చు, బ్రెయిన్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, బాడీలో ఎక్కడైనా, కాళ్ళల్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు అంట. అది కనుక బ్లాక్ అయ్యింది అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదు అంటే కనుక మనిషి చనిపోతారు. రీసెంట్గా ఒక అమ్మాయి కూడా ఆ ప్రాబ్లం వల్లే చనిపోయింది. నేను అందుకనే ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి, కొంతమంది అవేర్నెస్ క్రియేట్ అయ్యిద్ది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను.
అయితే నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత మేడం అది చెప్పారనమాట. నాకు ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ కన్ఫర్మ్ అయితే నేను ఖచ్చితంగా ఇంజెక్షన్స్ చేసుకోవాలి అని. అలా నాకు మిస్‌క్యారేజ్ అయిన తర్వాత నాకు కొంచెం నీరసంగా ఉండి అలా నాకు హెల్త్ బాగోపోయేసరికి మమ్మల్ని కొంచెం టైం తీసుకోమన్నారు. 1 ఇయర్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేడం దగ్గరే నాకు కన్ఫర్మ్ అయింది. నేను ఎవరి దగ్గర అయితే చూపించుకున్నానో ఆవిడ దగ్గర కన్ఫర్మ్ అయింది. ఆవిడ నాకు ఇంజెక్షన్స్ రాసిచ్చారనమాట. నేను ఆ ఇంజెక్షన్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను వీడియోలో, అది చూడండి. మీరు మాత్రం కన్ఫామ్‌గా పీరియడ్ డిలే అవ్వడానికి నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను ప్రెగ్నెన్సీలో నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టే చెప్తున్నాను. ఎవ్రీ డే ఇంజెక్షన్ చేయించుకోవాలి. అదే మీకు ట్విన్స్ అయితే 2 ఇంజెక్షన్లు చేయించుకోవాలి. సింగిల్ అయితే సింగిల్ ఇంజెక్షన్ చేయించుకోవాలి త్రూ అవుట్ డెలివరీ అయ్యే వరకు. నాకు అలాగే ఇంజెక్షన్స్ స్టార్ట్ చేశారు. నాకు ఫస్ట్ మంత్ అంతా అయిపోయింది, నాకే తెలియలేదు. నేను సెకండ్ మంత్లో టెస్ట్ చేసుకున్నాను, నాకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు ఇంజెక్షన్స్ ఇచ్చారనమాట. సెకండ్ మంత్ నుంచి నేను 9th మంత్ వరకు 9th కాదు డెలివరీ అయ్యే వరకు నేను చేసుకున్నాను అనమాట. ఫస్ట్లో మా హస్బెండ్కి నేర్పించారు హాస్పిటల్లో ఎలా ఇంజెక్షన్ చేసుకోవాలని. అయితే హ్యాండ్స్ మీద చేసుకోవాలన్నారు, లేదంటే థైస్ మీద మిడిల్లో చేసుకోవాలి. అంటే దానికి బోన్స్ ఏం తగలకూడదు, ఓన్లీ స్కిన్ మీదే మెత్తగా ఉన్న స్కిన్ మీద చేయాలి. దానికి మళ్ళీ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అది చేసిన చోట రెడ్గా గ్రీన్గా గడ్డలు కట్టేసేది. ఆ గడ్డలు ఇది అవ్వడానికి మళ్ళీ ఐస్ క్యూబ్స్ పెట్టుకునే వాళ్ళం థైస్ మీద. ఫస్ట్ నాకు హ్యాండ్కి చేసుకోమన్నారని హ్యాండ్కి చేసుకుంటే హ్యాండ్ అంతా రెడ్గా అయిపోయి ఇంత వాచిపోయింది. నేను ఫొటోస్ షేర్ చేస్తాను. అవి కూడా అసలు మీరు చూస్తే నమ్మరు, నిజంగా అసలు చేతులు గడ్డలు కట్టేసేవి, ఇంతలా వాచిపోయాయి. థైస్ మీద ఇంజెక్షన్స్ చేసుకునేదాన్ని, థైస్ కూడా రెడ్గా అయిపోయాయి. ఇంకా నేను ప్రెగ్నెన్సీ అయ్యే వరకు నేను ఆ ఇంజెక్షన్స్ కంటిన్యూ చేశాను. 7th మంత్లో నాకు అప్లా పాజిటివ్ అనేది అది నాకు పాజిటివ్ వచ్చిందని చెప్పాను కదా, అది నాకు కొంచెం చాలా తక్కువ మైన్యూర్లో ఉందన్నమాట. సో ఇంకా నేను మా హోమ్ టౌన్కి వెళ్ళిపోయాను. హోమ్ టౌన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్కి చూపించుకుంటే ఆవిడ ఏమందంటే, నీకు 7th మంత్ వచ్చేసింది కాబట్టి నీకు చాలా తక్కువే ఉంది కాబట్టి ఇది పర్సంటేజ్ అనేది నాకు చాలా తక్కువే ఉంది, మైన్యూర్ ఉంది. సో 7th మంత్ అయిన తర్వాత ఇంజెక్షన్స్ అనేవి మనం ఆపేయచ్చు అని అన్నారు. అప్పుడు 7th మంత్లో నేను ఇంజెక్షన్స్ ఆపేశాను. ఒక 20 days ఆపేసాను మేడం అన్నారని. నాకు డౌట్ వచ్చింది. సెకండ్ ఒపీనియన్కి అని చెప్పి వేరే హాస్పిటల్కి వెళ్ళాము. ఇలా ఇంజెక్షన్స్ ఆపేయచ్చు, లోపల బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా. ఆ ఇంజెక్షన్స్ మీరు ఏ రోజు తీసుకోకపోయినా ఆ బేబీకి వెళ్ళే కార్డ్ ఉంటుంది కదా, దానిలో మనకి ఆక్సిజన్, బ్లడ్, ఫుడ్ అవన్నీ వెళ్తాయి కదా, దానిలో గడ్డలు కట్టినాయి అంటే ఇంజెక్షన్ వేసుకోకపోతే గడ్డలు కట్టేస్తాయి మనకి. బ్లడ్ అనేది సర్క్యులేషన్ బేబీకి ఉండాలి కదా, మెయిన్ దానికోసం అని చెప్పే ఇంజెక్షన్ తీసుకోవాలి మనం. ఎవ్రీడే ఇంజెక్షన్ తీసుకోవాలి. మీరు ఇంజెక్షన్ తీసుకోలేదు అని అంటే కనుక ఇంకా మనకి లోపల బ్లడ్ క్లాట్స్ అయిపోతాయి అన్నమాట. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం వచ్చేది బ్లడ్ క్లాట్సే అన్నమాట. ప్రెగ్నెన్సీలోనే మనం ఇది యూజ్ చేస్తాం. మనం నార్మల్గా యూజ్ చేయొచ్చా అంటే అంత అవసరం లేదమ్మా. ప్రెగ్నెన్సీలో ఏంటంటే బేబీ ఉంటుంది కాబట్టి బేబీ కోసం ఖచ్చితంగా ఇంజెక్షన్స్ చేసుకోవాలి అని చెప్పారు. లేదంటే బేబీకి వెళ్ళే బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది, బేబీకి హార్మ్ అవుతుంది అని చెప్పారు. నేను కంటిన్యూగా 9th మంత్ వరకు నేను డెలివరీ వరకు నేను చేయించుకున్నాను. మనకి డెలివరీ అవుతున్న 2 days ముందు మాత్రమే ఇంజెక్షన్స్ని ఆపుతారు, లేదంటే కంటిన్యూగా చేస్తారు. సో నేను నా ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న అమ్మాయిలు ఆ గుడికి వెళ్తున్నామనో ఇంకొకటనో పీరియడ్స్ డీలే అవ్వడానికి ఈజీగా టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, దాని తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంతా ఇంత కాదు. నేను ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టే నేను ఈ ప్రాబ్లం గురించి నేను మీకు ఇంత గట్టిగా నేను చెప్తున్నాను. సో ఎవరైనా ఇలా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఇంజెక్షన్స్ తీసుకుని, సేమ్ ఐవీఎఫ్ లాగానే, ఐవీఎఫ్లో కూడా కంటిన్యూగా ఇంజెక్షన్స్ చేయించుకుంటారు. సేమ్ అదే నాకేంటంటే నేను నార్మల్గానే నేను కన్సీవ్ అయ్యాను. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇంజెక్షన్స్ ద్వారా కన్సీవ్ అవుతారు అంతే, అంతకుమించి వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంజెక్షన్స్ మాత్రం కామన్గా ఉంటాయి. సో నాకులాగా ఎవరైనా ఇలా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని ఎంతమంది అయితే లేడీస్ చూస్తారో అంతమంది ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయితే అంత మంచిది, అంత అవేర్నెస్ వస్తుంది. ఈజీగా ట్యాబ్లెట్స్ వేసేసుకోవడం అది ఈజీగానే ఉంటుంది, కానీ దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అవి ఎవరికి తెలియదు అనమాట. ఫేస్ చేసిన వాళ్ళే చెప్పగలరు.
నేను ఫేస్ చేశాను కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు మాత్రమే ఇవి ఫేస్ చేస్తాం. అందుకనే నేను ఇంతలా చెప్తున్నాను. మీరు ఎవరైనా ఫేస్ చేస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.